A single phase full converter using R load is a dash quadrant converter and that using RL load without prevailing diode dash converters అన్నాడు. సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ కన్వర్టర్ విత్ కన్వర్టర్ అన్నప్పుడు సో ఇయర్ వితౌట్ ప్రివిలింగ్ డయోడ్ అయితే రండి సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్ యూజింగ్ ఆర్ లోడ్ ఈజ్ ఏ డాష్ కన్వర్టర్ అని. సో ఆర్ లోడ్ ఉన్నప్పుడు ఓన్లీ పాజిటివ్ వోల్టేజ్ అండ్ పాజిటివ్ కరెంటే వస్తుంది. సో అందుకని ఇది మనకు సో ఫస్ట్ క్వాడ్రెంట్ అని వస్తుంది ఇలా. సో వోల్టేజ్ ఒక ఈ విధంగా చూసుకుంటే సో ఫస్ట్ వోల్టేజ్ ఇయర్ అండ్ దిస్ వన్ ఇది కరెంట్ తీసుకుందాం. అండ్ ఫస్ట్ క్వాడ్రెంట్ అంట్లో సో ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ ఆపరేషన్. సో ఈ విధంగా ఫస్ట్ క్వాడ్రెంట్. సో దీంట్లో వోల్టేజ్ పాజిటివే ఉంటుంది అండ్ అదేవిధంగా కరెంట్ కూడా పాజిటివే ఉంటుంది. సో దిస్ పాజిటివ్ అండ్ ఇది సో వోల్టేజ్ అండ్ పాజిటివ్ కరెంట్ అండ్ తర్వాత పవర్ అనేది కూడా పాజిటివే ఉంటుంది. అదే నెక్స్ట్ క్వాడ్రెంట్ ఆపరేషన్ తీసుకుంటే సో దిస్ ఈజ్ సింగిల్ ఫేజ్ ఒక ఫుల్ వేవ్ ద కన్వర్టర్ ఒక దిస్ వన్ ఇస్ ద కన్వర్టర్ సో విత్ ఆర్ లోడ్ ఒక ఆర్ లోడ్తో పని. అదే ఆర్ఎల్ లోడ్ అయితే సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ కన్వర్టర్ సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఆర్ కన్వర్టర్ సో విత్ ఆర్ఎల్ లోడ్ ఆర్ఎల్ లోడ్ అని. సో ఆర్ఎల్ లోడ్ అన్నప్పుడు కరెంట్ పాజిటివే ఉంటుంది బట్ వోల్టేజ్ అనేది నెగిటివ్ స్పైక్స్ అనేది ఉంటాయి. సో ఇయర్ వోల్టేజ్ అండ్ దిస్ ద కరెంట్. సో వోల్టేజ్ పాజిటివ్ అండ్ దిస్ ఇస్ ద నెగిటివ్ అండ్ ఇయర్ కరెంట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని. సో కరెంట్ అనేది పాజిటివ్ ఉంటుంది బట్ ఓకే వోల్టేజ్ అనేది పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటాయి. సో ఇలా ఫస్ట్ ఒకటి వన్ క్వాడ్రెంట్ అండ్ ద టూ క్వాడ్రెంట్ అండ్. So what is the answer for this question? Option number the 3 is correct. So ila option number 3 anedi correct for this question.